హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో కొన్ని నేను మీషో నుంచి కొనుక్కున్న ఐటమ్స్ అవి నేను కొన్ని నెలలు వాడిన తర్వాత అవి నిజంగా బాగున్నాయా లేదా, అవి మీరు కూడా కొనుక్కోగలరా అనేది నేను మీకైతే చూపిస్తాను. జెన్యూన్ రివ్యూస్ అనమాట. నార్మల్గా ఏదో ఇది వచ్చి ఒక ప్రోడక్ట్ ఏమంటారు యాడ్ లాగా కాదు. అండ్ ఇది మనకి ఎవరు మనల్ని చేయమని చెప్పలేదు, నాకు అనిపించి నేను చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదండి. ఒక చిన్న లేడీ బగ్ షేప్లో ఉన్న వాల్ హ్యాంగింగ్ అనమాట. సో ఇది ఏంటంటే చిన్న కప్ లాగా ఉంటుంది స్టోరేజ్. సో ఇదైతే నేను ఇక్కడ దువ్వెళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటాను షింక్ దగ్గర, లేదంటే కనుక మనం బ్రష్లు అవి కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది స్టిక్. ఇప్పటికి నేను 1.5 month అవుతుంది నేను స్టిక్ చేసి, అండ్ ఏమీ పాడవలేదు. చాలా యూస్ఫుల్ ఐటమ్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చింది. అందరూ మామూలుగా ప్రోడక్ట్ పోస్ట్ చేస్తూనే ఉంటారు, కానీ ఆ ప్రోడక్ట్ ఎంత అని చెప్పరు కదా. సో ఇలాంటి లేడీ బగ్ అయితే నేను 2 తీసుకున్నానండి. 2 కలిపి నాకు అరౌండ్ 200 లోపులోనే వచ్చేసాయండి. మీషో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే ఇంకొక కలర్ అండి. నేను బాత్రూంలో పెట్టాను అనమాట. సో బాత్రూంలో బ్రష్లు అవి పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో నేనైతే మా కిడ్ బాత్రూంలో కొంచెం కలర్ఫుల్గాను చూడటానికి బాగుంటుంది అని చెప్పి నేను ఇలా అయితే పెట్టాను. సో దీంట్లో మనం ఇలా కూడా పెట్టేసుకోవచ్చు బ్రష్లు అవి. సో ఇవైతే నాకు అరౌండ్ 2 కలిపి 200 లోపల వచ్చిందండి. ఇదైతే ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ సెకండ్ ప్రోడక్ట్ అయితే ఇదండి. అసలు నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ అని చెప్పాలి ఈ సబ్ బాక్స్. ఇది నేను 1 year బ్యాకే ఆర్డర్ చేశానండి. ఇది కొత్తది అనమాట. అంటే నాకు సెకండ్ బాత్రూంలో కూడా పనికి వస్తుందని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ బాక్స్ అసలు ఎలా ఉందని చూపిస్తా చూడండి. ఇది వచ్చి సోప్ బాక్స్. ఇదిగోండి, ఇలా ఓపెన్ చేసుకుంటే సోప్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో వాటర్ కనుక ఏమైనా వాటర్ ఉంటే కనుక సోప్ బాక్స్లోంచి కింద నుంచి వాటర్ అయితే ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా 2 సోపులు పెట్టుకునేలాగా మనకి చక్కగా ఇచ్చారు. ఇదైతే స్టిక్కరేనండి, మనం ఏమి గోడకి మేకులేం కొట్టక్కర్లేదు. ఇదిగోండి నేను చూపిస్తా చూడండి. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇది 1 year బ్యాకే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే సెకండ్ బాత్రూంలో కూడా కావాలని చెప్పి తీసుకున్నాను. ఇదైతే ఇదిగోండి సబ్బులోంచి నీళ్ళు వస్తే ఇలా ఇందులోకి వచ్చేలాగా మనకి ఆప్షన్ పెట్టాడు అనమాట. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒకటి చిన్న మన మామూలుగా మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు. ఇది చూసారా, ఇలా వస్తుంది. ఇలా ఈజీగా దీన్ని మనం స్టిక్ చేసేసుకోవడమేనండి. ఇది కూడా నేను ఆల్మోస్ట్ 1 year వాడిన తర్వాతే నాకు నచ్చి ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా మీకు కూడా యూస్ అవుతుందని చెప్పి వీడియో చేయాలనుకుంటున్నానండి. ఇది వచ్చేపాటికి ఇది కూడా అండి ప్రైజింగ్ ఆల్మోస్ట్ 150 లోపలనే పడిందండి. 150 సంథింగ్ పడింది. సో ఇది కూడా వచ్చి చాలా మంచి ప్రోడక్ట్ అండి. మీషో నుంచే తీసుకున్నాను దీన్ని కూడా. ఇదిగోండి, ఇది వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ ఇయర్ తీసుకున్నానని. కాకపోతే మేము కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ దీని వెనకాల ఉన్న స్టిక్కర్స్ చూపించాను కదా ఇందాక, అవి నేను మళ్ళీ కొత్తగా తీసేసుకొని మళ్ళీ నేను ఇక్కడైతే ఫిట్ చేసుకున్నాను. సో ఇవైతే 1 year నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా మంచి యూస్ఫుల్ అండి. అండ్ స్టిక్కర్స్ ఏమీ ఊడిపోలేదండి. నేను అక్కడ 1 year యూజ్ చేశాను, స్టిక్కర్స్ ఏమి ఊడిపోలేదు, చాలా బాగుంది. సో ఇది కూడా మంచి ప్రోడక్ట్ అండి. అండ్ ఇంకొకటి వచ్చేప్పటికి ఇది అండి, చాలా బాగుంది బ్రష్ స్టాండ్. సో ఈ బ్రష్లన్నీ చక్కగా ఇలా వేలాడ తీసేసుకున్న తర్వాత దీనికి క్యాప్లా ఇస్తాడండి, ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ స్టోరేజ్ ఇస్తాడు. సో ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా స్టిక్కర్స్ అయితే చూడండి 3 స్టిక్కర్స్ అయితే ఇస్తాడండి. 3 స్టిక్కర్స్లో దీన్ని ఇలా కూర్చోబెట్టేసిన తర్వాత ఇవి సపరేట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ కప్స్ జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ లాగా చిన్న చిన్న స్టిక్కర్స్ ఇస్తాడు. సో తర్వాత మనకి ఇక్కడ ఒక బ్రష్ స్టాండ్ ఇచ్చేస్తాడు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్రష్లు చక్కగా నీట్గా మనం ఇలా పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకున్న తర్వాత ఈ కప్పుని ఇలా క్లోజ్ చేసేసుకుంటే దీని మీద ఇంకా బ్రష్ల మీద ఏమి పాకడాలు కానీ అలాంటివి ఏమీ అవ్వవు. హ్యాపీగా అవి క్లోజ్గా ఉంటాయి. అండ్ మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఈ ప్రోడక్ట్ కూడా నాకు అరౌండ్ 200 లోపల 250
250 లోపల వచ్చిందండి. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే దీనికి 10/10 మార్క్స్ ఇస్తాను. ఇది ఈ సోప్ బాక్సెస్, ఇవి కూడా చాలా యూస్ఫుల్ అండి. అందుకే నేనైతే ఇది వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ సోప్ బాక్సెస్ అండి, ఇవి కూడా నేను తీసుకుని 1 ఇయర్ అవుతుంది. సో ఇవి కూడా ఏంటంటే ఇలా స్టిక్కర్స్ వచ్చేస్తాయండి. ఈ స్టిక్కర్స్లో మనం పెట్టేసుకోవడమే. ఇవి కూడా నేను 2 తీసుకున్నాను. మామూలుగా బట్టలు సబ్బులు అలాంటివి ఏమైనా పెట్టడానికి, లేదా మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అవి యూజ్ చేసుకుంటారు కదా. సో అలా అయితే ఇవి స్టిక్కర్స్ పెట్టేసుకుని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏం పడవండి, చాలా బాగానే యూజ్ అయ్యాయి నాకు. ఆల్మోస్ట్ ఇవి చూస్తే తెలుస్తుంది కదా, చాలా ఓల్డ్వి. నేను 1 ఇయర్ పైనుంచే వాడుతున్నానండి. ఇవి కూడా బాగా హెల్ప్ అయినాయండి. అండ్ ఇవి కూడా మనకి 2 పెయిర్ లాగా వచ్చాయి. నాకు పెయిర్ వచ్చి 300 రూపీస్ అలా పడింది అనమాట. అండ్ ఇవి కూడా చాలా యూస్ఫుల్. నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇంకొకటి వచ్చేపాటికి ఇదే ఇలాంటి బాస్కెట్స్. ఈ బాస్కెట్స్ కూడా వెనకాల స్టిక్కరింగ్ ఉంటుందండి. చూడండి, నేను మామూలుగా ఇలా స్టోరేజ్ పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది. సో ఇలా స్టిక్కరింగ్ ఉంటుంది. స్టిక్కరింగ్ పెట్టుకొని మన బాస్కెట్లు ఇందులో కూర్చోబెట్టేసుకోవడమే. సో ఇవి కూడా బాగానే హెవీ వెయిట్నే మోస్తున్నాయండి. సో నేనైతే చక్కగా ఇలా స్టోరేజ్ పెట్టేసుకుంటున్నాను. సో ఇవి కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నాకు యూస్ఫుల్ అనిపించింది, మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి మాత్రమే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకొక ఐటమ్ ఏంటంటే వాషింగ్ మిషన్ కవర్ అనమాట. సో ఈ కవర్ కూడా నాకు వచ్చి అరౌండ్ 200 లోపలనే పడిందండి. నేను మోస్ట్లీ బడ్జెట్ మనకి ఎంత రీజనబుల్ ప్రైసెస్లో వచ్చాయో అవి మాత్రమే నేనైతే మీకు పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే పెయిడ్ వీడియో ఏం కాదండి. సో చూసారు కదా, చాలా నీట్గా ఉంది. ఇంకా చూడటానికి కూడా బాగుంటుంది. అని నేను ఇదైతే ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఇక్కడ మనకి బయట స్పేస్ లేదు, బాల్కనీ లాగా అలాగా. సో ఒక బెడ్రూమ్లో వచ్చి మనకి ఇలాగ అవుట్లెట్ ఇచ్చేసారు. సో నేను అందుకని ఏం చేశానంటే నీట్గా ఉంటుంది చూడటానికి అని చెప్పి ఇలా కవర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో. సో నాకైతే ఇది క్లాత్ కూడా బాగానే ఉందండి. మరీ పెద్దది అంటే మరీ క్వాలిటీ బాగా గొప్ప క్వాలిటీ అని నేను చెప్పను, కానీ క్వాలిటీ అయితే బాగానే వచ్చిందండి. మనకి బాగానే మన్నుతుంది నీట్గా మెయింటైన్ చేసుకుంటే. దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ సరే నాకు కొంచెం కబోర్డ్ గ్రే కలర్లో ఉండటం వల్ల సరే ఇది కొంచెం సూటబుల్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో అందుకని నేను తీసుకున్నాను. ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటేనండి, ఇలాంటి బాస్కెట్. ఇది మామూలుగా మనకి మాసిన బట్టలు పెట్టుకోవడానికి బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే యాక్చువల్గా ఏంటంటే అయాన్ బొమ్మలు అయితే స్టోర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫుల్ స్టోరేజ్ బాస్కెట్ లాగా ఇచ్చాడు. సో దీనికి నాకు అది బాగా యూస్ఫుల్ అనిపించింది. సో చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి, చక్కగా చాలా స్టోరేజ్ అయితే పడుతుంది. సో ఇందులో నేనైతే బొమ్మలు స్టోర్ చేశాను. కాకపోతే దీన్ని మనం మాసిన బట్టలు యూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. యాక్చువల్గా అయితే నాకు 2 వచ్చాయండి. రెండు కలిపి ఇంచుమించుగా 300 రూపీస్ పడింది. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది బాస్కెట్. చాలా బాగుందన్నమాట. ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఈ బాస్కెట్. 2 కలిపి నాకు 300 రూపీస్ పడింది. మనం దీన్ని ఇంకేదైనా స్టోరేజ్గా వాడుకోవచ్చులే అని చెప్పి నేను పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా కొంచెం గట్టిగానే ఉందండి, మరీ పలుచగా ఏం లేదు. బోల్డ్ అని బొమ్మలు అయితే వేసాను. సో మంచిగా స్టోరేజ్కి హెల్ప్ అవుతుంది. ఇలా లాక్ కూడా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చి హ్యాండిల్స్ లాగిస్తున్నాడు. దాన్ని బట్టి మనం అటు పక్కకి మూవ్ చేసుకోవడానికి కానీ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీంట్లో నేను 2 కలిపి 300 రూపీస్కి తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే నా వీడియో ఈరోజుకి. ఇది యాక్చువల్గా ఏంటంటే నిజానికి నేను కొనుక్కున్న తర్వాత వాడిన తర్వాత జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అస్సలు కాదు. మీకు హెల్ప్ అవుతుంది. నేను తీసుకున్న ఆల్మోస్ట్ అన్ని వస్తువులు 250 ఆ లోపలనే తీసుకున్నాను అనమాట. లేదా ఇదొక్కటి 300 పడిందండి. ఇదొక్కటి 300 పడింది. మిగతా అన్ని 250 ఆ రేంజ్లోనే తీసుకున్నాను. తర్వాత ఇంకొక ఐటెం ఏంటంటేనండి ఇది అనమాట. ఇది ఏంటంటేనండి జస్ట్ ఇలాంటి హుక్స్, వెనకాల గమ్ము ఉంటుందండి బ్యాక్ సైడ్. సో ఇది స్టిక్కర్ లాగా ఉంటుంది.
చూపిస్తాను చూడండి. ఇది స్టిక్కర్లా ఉంటుంది. మనం దాన్ని తీసేసుకొని చక్కగా వాల్కి అతికించేసుకుంటే చక్కగా మనం ఏమైనా తగిలించుకోవచ్చు అనమాట. నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా చూస్తారు కదా, ఇలా ఉంటుంది. ఇలా స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది. దీనికి చక్కగా గమ్ము ఉంటుందండి, అది అతుక్కుపోద్ది. సో ఇప్పుడు దీన్ని మనం వాల్ మీద అతికించేసుకోవచ్చు. చూపిస్తా చూడండి. సో నేను ఆల్రెడీ ఇలా పెట్టుకొని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్లాట్గా ఉంటే సరిపోద్దండి సర్ఫేస్, అంటే టైల్స్ మీద కానీ వాల్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయనుకోండి, సో ఇలా అతికించేసేసుకోవచ్చు. ఇది కూడా నాకు బాగా పనిచేస్తుందండి, ఏమీ ఊడిపోలేదు. సో ఇది చూసారు కదా, నేను ఇలాంటి స్టీల్వి ఇలా హ్యాంగింగ్ చేసుకునేవి అలా పెట్టేసుకుంటున్నాను అనమాట. చక్కగా మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది కూడా వచ్చేపాటికి 40 స్టిక్కర్స్ వచ్చాయండి. 200 రూపాయలు పడింది. 40 స్టిక్కర్స్ 200 పడింది అనమాట. అంటే పద్దాకలా మనం మేకులు కొట్టుకోవాలి అంటే ఒక మనిషి కావాలి, లేదా మనమే కొట్టుకుందాం అనుకోండి, మనకి అంతగా రాదు. ఇప్పుడు అన్ని గోడలు వచ్చి చిన్నప్పట్లా లేవు కదా. సో దానికి ఇదైతే నాకు బాగా హెల్ప్ చేసింది. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను పెడుతున్నాను. వీటి లింక్స్ అన్నీ వచ్చి నా దగ్గర ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవైతే ఇవాళ నేను చేస్తున్న వీడియో అండి, మీకు ఉపయోగపడతాయి అని చెప్పి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరూ పోస్ట్ చేస్తారు, కానీ అన్నీ అందరికీ ఉపయోగపడాలనే లేదండి. మీకు అవసరమైతేనే కొనుక్కోండి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే మనకి అరౌండ్ 250-300 రేంజ్లో ఇంట్లో చిన్న చిన్న అవసరాలకి. ఇప్పుడు చూసారా, ఇవి చిన్న చిన్న మేకులు అంటే టక్కని మనం పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. నేను చక్కగా ఇది కొనుక్కుని ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాను అనమాట. అలాగా చిన్న చిన్న అవసరాలకి మనకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. సిమి తేజ.